పేరు హరికృష్ణ. మాది నెల్లూరు డిస్ట్రిక్ట్ గూడూరు. ముందుగా ఈ ధ్యాన జగద్గురువైన బ్రహ్మర్షి పత్రి సార్కి ఈ ధ్యానాన్ని అందించిన దానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ ధ్యానానికి రాకముందు నా జీవితము భయాలతో దుఃఖంతో ఉండింది. మొదటి నుంచి నేను చిన్నప్పటి నుంచి చాలా భయస్తుడిని. ఆ భయం వల్ల చాలా ఇబ్బందులు పడేవాడిని. తర్వాత నాకు జూదం ఆడే అలవాటు ఉండింది. అది ఎక్కువగా క్రికెట్ బెట్టింగ్ ఆడేవాడిని. ఆ బెట్టింగ్లో ఉన్నంగా ఒక 5 లక్షలు పోగొట్టేసా. 5 లక్షలు పోగొట్టిన తర్వాత ఈ భయాలు ఈ దుఃఖాలు రెండు కలిపి మానసిక సమస్యలు నన్ను వెంటాడాయి. ప్రతిదానికి భయపడడం, నిద్ర సరిగా వచ్చేది కాదు. అలా నాతో నేను చాలా ఇబ్బందులు పడుతూ తిరుగుతూ ఉండేవాడిని. అలా ఆర్థికంగా కూడా ఇబ్బందుల్లో ఇరుక్కుపోయా. అలా ఉన్నప్పుడు నాకు గూడూరులో ఒక ఫ్రెండ్ ఉండాడు. ఆ సారు మానసిక డాక్టరు. ఆయన కలిస్తే ఒకసారి మెడిటేషన్ వల్ల ఇప్పుడు కాకపోయినా ఒక 2 సంవత్సరాల తర్వాత మార్పు వస్తుంది అని చెప్పి అన్నాడు. సరే 2 సంవత్సరాల తర్వాత మార్పు వస్తుంది కదా, దీన్ని ఎందుకు వదులుకోవాలని చెప్పి ధ్యానం చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ రోజు ధ్యానం చేసినప్పుడు మాత్రకు తలనొప్పి వచ్చింది నాకు. తలనొప్పి వచ్చినప్పుడు మాకు ఆ గూడూరులో 4 మెడికల్ షాపులు ఉంటాయి. ఒక మెడికల్ షాప్లో అడిగాను, వెళ్ళి తెలిసిన ఆయన్ని అడిగితే అది ధ్యానం అంటే మంచిదనమ్మా, చేయొచ్చు అని చెప్పి అన్నాడు. అలా ధ్యానాన్ని చేస్తూ పోయాను. ధ్యానం చేయకముందంతా నా జీవితం ఎప్పుడు దుఃఖంలో భయాలతో నెగిటివ్గా ఎక్కువగా ఉండేది. తర్వాత ఎప్పుడైతే ధ్యానం చేయంగా ఆ నెగిటివ్ తగ్గి పాజిటివ్ పెరిగింది. అలా ప్రతిదీ అంటే ఆలోచనలు మెయిన్. నాకేందంటే విపరీతమైన నెగిటివ్ ఆలోచనలు వచ్చేటివి. వాటిని తట్టుకోలేకపోయేవాడిని. ఆ నెగిటివ్ ఆలోచనల వల్ల నిద్ర కూడా వచ్చేది కాదు. ఆ నెగిటివ్ ఆలోచనలు మానసికంగా బాగా నన్ను ఇబ్బంది పెట్టాయి. తర్వాత ఈ మెడిటేషన్ చేయంగా ధ్యానం చేయగా నెగిటివ్ తగ్గి పాజిటివ్ పెరిగింది. పాజిటివ్ పెరిగినప్పుడు నా ఆలోచనలు, నా భావాలు అన్నీ మార్పు వచ్చాయి. నాలో ఉన్న గుణాలు కూడా చాలా వరకు విపరీతంగా రజోగుణం తమోగుణం ఎక్కువగా ఉండింది. ఆ గుణం మెడిటేషన్ చేయంగా అది సత్వగుణంగా కొద్దిగా మార్పు అయితే నాలో 100% వచ్చింది. దాదాపు నేను 7 సంవత్సరాల నుంచి ఈ ధ్యానం చేస్తూ ఉన్నాను. 7 సంవత్సరాల్లో ఎప్పుడు నేనంటే నాకు ఇష్టం లేదు. ఆ ధ్యానానికి ముందు, ధ్యానం తర్వాత నేనంటే నాకు ఎంతో ఇష్టమైంది. ధ్యానం ముందు అనేక సమస్యలతో అనేక విధులతో ఉన్నాను. ధ్యానం తర్వాత అద్భుతంగా నా జీవితం మారిపోయింది. ఎలా మారిందంటే నా ఆలోచనలు మారాయి, నా భావాలు మారాయి, నా గుణం మారింది. వీటన్నింటి వల్ల నాతో నేను హాయిగా ఆనందంగా గడపగలుగుతున్నాను. తర్వాత ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏంటంటే మొదటిది నేనంటే నాకు ఇష్టమైనాను. ఇంతకుముందు నాతో నేను ఉండేవాడిని కాదు. ఇప్పుడు ఎక్కువగా పాజిటివ్గా నాతో నేను ఎక్కువగా గడుపుతూ ఉన్నాను. ఎప్పుడు విసుగు సికాకు ఇవన్నీ ఆందోళన ఎక్కువగా ఉండేటివి. అవి రాను తగ్గి ప్రశాంతంగా ఉండేవాడిని. ఇంతకుముందు ఎక్కడన్నా వెళ్ళినా కానీ ఆ పని సరిగా జరిగేది కాదు, జరుగుతుంది లేదా ఆందోళన ఉండేవాడిని. నాకు 2 పిల్లలు, వాళ్ళు కూడా ఏదన్నా ఆడుకుంటూ పడిపోతారేమో ఇలా భావాలతో నన్ను నేను ఇబ్బంది పెట్టుకునేవాడిని. ఎప్పుడైతే మెడిటేషన్లోకి వచ్చానో ప్రతిదీ పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకున్నా. ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ పని అవుద్ది, ఇది ఇలా అద్భుతంగా జరుగుతుంది, నా పిల్లలు అద్భుతంగా ఇంటికాడ ఆడుకుంటూ ఉంటారు అని ఎప్పుడైతే పాజిటివ్గా నేను ఆలోచించానో అలాగే పాజిటివ్గా మారడం ఇదైంది. మీరు జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న పిఎంసి ఛానల్తో భాగస్వాములు కండి. ద పిఎంసి ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932. అంటే నేను అప్పుడు కనిపిస్తున్న హరి, ఇప్పుడు కనిపిస్తున్న హరి ఒకటే. కానీ ఎక్కడ మారిందంటే నా ఆలోచనలు నేను మార్చుకున్నా. అంటే ఎలా అంటే ఆలోచన లేనిదే దుఃఖం లేదు, ఆలోచన లేనిదే భయం లేదు, ఆలోచన లేదే ఆందోళన లేదు, ఆలోచన లేనిదే విసుగు లేదు. అంటే టోటల్గా మన మనసంతా ఈ ఆలోచనల మీద ఆధారపడి జీవిస్తుంది. ఎప్పుడైతే మనం ఈ పాజిటివ్ ఆలోచనలను తెలుసుకున్నానో అలా పాజిటివ్ ఆలోచనలు చేయడం వల్ల నేను మనిషిని కూడా మానసికంగా బలంగా తయారయ్యాను. ఆలోచన వల్లే మెయిన్. ఈ ఆలోచనలు మనల్ని ఎప్పుడు కూడా ఏదో విధంగా ఇబ్బంది పెడుతుంటాయి. తర్వాత నాకు ఈ మెడిటేషన్లో రాకముందు అసలు అంటే ఈ శరీరమే అనుకునేవాడిని. తర్వాత మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే శరీరము, మనస్సు, బుద్ధి,
ఆత్మ, ఈ 4 ఆరోగ్యపరంగా బ్యాలెన్స్ చేసుకుంటా పోతే జీవితాంతం ఆరోగ్యంగా ఉండొచ్చు అని నేను తెలుసుకున్నాను. నేను ఎక్కువగా కూడా ఈ మనసు మీదే ఎక్కువగా పరిశోధన చేసేవాడిని, మనసు గురించే బుక్స్ ఎక్కువగా చదివేవాడిని. అంటే శరీరంలో ఉండే ఈ మనసు అద్భుతమైన పరికరమని నేను తెలుసుకున్నాను మనసు పరంగా. ఎలా అంటే ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను తెలుసుకున్నది ఏంటంటే, ప్రపంచంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యలకు, వ్యక్తి సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, సమాజ సమస్యలు కావచ్చు, మానసిక సమస్యలు కావచ్చు, ప్రతి సమస్యకి పరిష్కారం ధ్యాన మార్గంలో ఉందని తెలుసుకున్నాను. జీవితాంతం ఆరోగ్యంగా ఉండొచ్చని, అంటే ఎలా జీవితాంతం ఎలా ఆరోగ్యంగా ఉండగలుగుతామంటే ధ్యానంలోకి వచ్చిన తర్వాత మానసికంగా చేంజ్ జరుగుతుంది. మనస్పరంగా ఎప్పుడైతే మానసికంగా చేంజ్ జరుగుతుందో అతను మానసికంగా వికాసిస్తాడో, మానసికంగా ప్రకాశిస్తాడో, అతని బాడీ బలంగా తయారవుతుంది. అలాగా నాకు ఇంతకుముందు నేనేందంటే ఎప్పుడు నేను మార్కెటింగ్ ఫీల్డ్లోనే తిరిగేవాడిని. ధ్యానానికి రాకముందు మార్కెటింగ్ ఫీల్డ్లో ఎక్కువగా నీరసంగా ఏదన్నా అంటే బాదం పప్పు జీడిపప్పు ఇట్లా పెట్టుకొని తింటున్నా కానీ ఆ నీరసం అనేది ఉండింది నాకు ఇంతకుముందు. గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం కూడా ఎక్కువగా ఉండింది. అంటే ఏదన్నా ఆహారం తిన్నా కానీ కడుపులో మంట ఇట్లా గ్యాస్ ట్రబుల్ కూడా ఉండింది. తర్వాత ఉన్నంగా ఏమైందంటే గ్యాస్ ట్రబుల్ సమస్య పోయింది. నేను జీడిపప్పు బాదం పప్పు ఇట్లాంటి బలమైన ఆహారం తినకపోయినా కానీ, ఉదయాన్నే అంత టిఫిన్ తిన్నా కానీ సాయంత్రం దాకా నాకు ఎక్కడ కూడా నీరసం అనేది కనబడదు. ఎందువల్లంటే ధ్యానపరంగా ధ్యానం చేయంగా మానసికంగా వికసించినప్పుడు ఏ వ్యక్తి అయినా కానీ బాడీ అతను బలంగా ఉంటుంది. ఇలా తర్వాత నా అనుభవాలు ఏంటంటే, ఒకసారి చిన్న అనుభవాలు 2 ఉన్నాయి. మా ఇంట్లో ఒకసారి గూడూరుకి వెళ్ళినప్పుడు, గూడూరులో ఆ ఇంట్లో చీమలు బాగా భయంకరంగా ఉన్నాయి, చీమలన్నీ. ఆ చీమలు 2 రోజుల నుంచి ఎంత ప్రయత్నించినా కానీ, ఏదన్నా జీడిపప్పు బాదం పప్పు పెట్టినా కానీ అవి ఎక్కువగా ఎక్కేసేది ఆ చీమలు. తర్వాత నేను వాటితో నేను మిమ్మల్ని చిమ్మేస్తున్నాను, మీరు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళపోతే అని చెప్పి ఆ చీమలకి నేను చెప్పా. నాకు అసలు ఆశ్చర్యం వేసింది. 5 నిమిషాల్లో కూడా అన్ని చీమలు, ఒక్క చీమ కూడా లేకుండా ఎటో వెళ్ళిపోయినాయి. నాకు అర్థం కాలే అసలు ఇన్ని 2 రోజుల నుంచి చీమలు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి, ఒక్కసారిగా మీరు వెళ్ళిపోతే నేను చిమ్మతాను అనగానే ఆ చీమలు ఒక్కటి కూడా కనిపిపోయినాయంటే ఇదంతా ప్రకృతి మాయ ఉందని చెప్పి నాకు అర్థమైంది. తర్వాత రెండోది ఏంటంటే, ఒకసారి నాకు అంటే వేరే వ్యక్తి కోసం గ్యాస్ పట్టడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అతను కొద్దిగా లావుగా ఉంటాడు. అలా గ్యాస్ పట్టినప్పుడు నడుము పట్టేసింది నాకు. ఆ నడుము పట్టేసినప్పుడు అది ఏ ముందు పూసినా తగ్గల. సరే వీళ్ళు మనకు మెడిటేషన్ అంటున్నారు కదా, మనమే తగ్గించుకోవచ్చు అంటున్నారు కదా. అలాగా దాన్ని ఎప్పుడైతే నేను కళ్ళు మూసుకొని మెడిటేషన్లో కూర్చొని అక్కడంతా కణాలు అద్భుతంగా పనిచేస్తున్నట్టు ప్రేమతత్వంతో అదంతా నేను కొద్దిగా ఇచ్చేసా చేత్తో. అలా నాకు 20 నిమిషాల్లో 2 రోజులు ఉన్న నొప్పి ఆ 5 సెకండ్లో ఆ మాటలు చెప్పగానే అద్భుతంగా మారిపోయింది. అంటే ఈ శరీరము, ఈ మనస్సు ఇవన్నీ మన కంట్రోల్లోనే ఉన్నాయి. అంటే ధ్యానంలోకి వస్తే ఎలాంటి ఆరోగ్యం అన్నా కానీ ఆరోగ్యంగా ఉండొచ్చు, ఎలాంటి అనారోగ్యం అన్నా పోగొట్టుకోవచ్చు అని తెలుసుకున్నాను నేను. అంటే నేను తెలుసుకున్నది ఏంటంటే, ఆధ్యాత్మ మార్గంలో ఏ వ్యక్తి అయినా కానీ ఆధ్యాత్మ మార్గం అనగానే ఇతరులకు చెప్పడం కాదు, తనను తను శుద్ధి చేసుకోవటం, తనతో తన హాయిగా ఉండటం, తన లోపాలని సరిచేసుకోవటం, తన బలహీనతల్ని తొలగించుకోవటం, సమూలంగా తనను తను శుద్ధి చేసుకోవాలి. అంటే నీలో మార్పు వచ్చినప్పుడు ప్రపంచంలో ఎక్కడైనా మార్పు వస్తుంది. నువ్వు మారకుండా ఇతరులను మార్చాలంటే అది జరిగేది పని కాదు. టోటల్గా ధ్యానం అంటే మనల్ని మనమే శుద్ధి చేసుకోవాలి. మనల్ని మనం శుద్ధి చేసుకున్నప్పుడు ఇతరులను కూడా శుద్ధి చేయగలుగుతాం. మనతో మనం హాయిగా ఉన్నప్పుడు ఇతరులతో కూడా హాయిగా ఉండగలుగుతాం. మనతో మనం ఆనందంగా ఉంటే ప్రపంచంలో ఎక్కడైనా కానీ ఆనందంగా ఉండగలుగుతాం. నేను తెలుసుకునేది ఏంటంటే, ఆధ్యాత్మ మార్గం అంతా సులభమైనది, మహోత్తరమైనది ఈ విశ్వంలో మరొకటి లేదు. మీరు ఆధ్యాత్మికత గురించి తెలుసుకుంటే ఏ విషయాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఏ వృత్తిలోనా కొనసాగండి, కానీ ఆధ్యాత్మ మార్గంలో ఉంటే జీవితాంతం ఆనందంగా జీవించవచ్చు. మీరు ఒక గృహిణిగా ఉండండి, ఒక వ్యాపారస్తుడిగా ఉండండి, ఒక టీచర్గా ఉండండి, ఒక కలెక్టర్గా ఉండండి, ఒక ఎస్పీగా ఉండండి. మీరు ఏ వృత్తిలో ఉన్నా కానీ ఆధ్యాత్మ మార్గంలో ఉంటే జీవితాంతం మానసిక ఒత్తిడి ఉండదు. ఇలా నేను తెలుసుకున్నాను ధ్యానం గురించి. శాకాహారం వచ్చి నేను శాకాహార ర్యాలీలో ఫస్ట్ టైము
కావల్లో భాస్కర్ రెడ్డి సారు పెట్టారు. ఆ ర్యాలీకి వెళ్ళాను. దాంట్లో వెళ్ళినప్పటాంచి ఎప్పుడైతే అంటే అప్పుడు దాకా ధ్యానం చేస్తున్నాను. ఈ శాఖాహార ర్యాలీ చేయగానే నా జీవితం అద్భుతంగా మారిపోయింది. ఎందుకంటే శాఖాహార ర్యాలీలో పాల్గొన్నప్పుడల్లా అంత ఎనర్జీ నాకు వచ్చేది. తర్వాత కావల్లో ర్యాలీలో పాల్గొన్నాను. తర్వాత వచ్చి నెల్లూరులో ర్యాలీలో పాల్గొన్నాను. తర్వాత వచ్చి తిరుపతిలో ఈ మధ్య శాఖాహార ర్యాలీ జరిపించారు, అప్పుడు పాల్గొన్నాను. తర్వాత గూడూరులో శివకుమార్ రెడ్డి సార్ ద్వారా చంద్రన్నోళ్ళ ద్వారా ఒక ర్యాలీ జరిగింది. అంటే ఆ ర్యాలీలో నుంచి ఉదయం సాయంత్రంగా ఇంటికి వెళ్తుంటే అంత ఎనర్జీతో వెళ్ళేవాడిని. ఎందుకంటే శాఖాహార ర్యాలీ అనేది అది చిన్న విషయం కాదు. ఆ ర్యాలీ చేసినప్పుడు అద్భుతమైన శక్తి ఆటోమేటిక్గా మనకు అద్భుతమైన ఎనర్జీస్ వస్తాయి. అది నేను గమనించాను, గుర్తించాను. అందుకే నేను ఎక్కడైనా సరే నెల్లూరు డిస్టిక్లో శాఖాహార ర్యాలీ ఎక్కడైనా పాల్గొన్నా కానీ పాల్గొనేవాడిని. అది కాకుండా ఒక 1 year నుంచి క్లాసులు కూడా ధ్యానం క్లాసులు చెప్పడం స్టార్ట్ చేశాను. చెప్పకముందు ఎలా ఉండిందంటే ఎన్నో అంటే కొద్దిగా ధ్యానం చేస్తున్నా కానీ అప్పుడప్పుడు నెగిటివ్ విషయాలు ఏదో ఒకటి నెగిటివ్గా వస్తుండేది. కానీ ఎప్పుడైతే క్లాసులు చెప్పడం చేశానో ఆటోమేటిక్గా నాలో ఒక చేంజ్ అనేది అద్భుతంగా వచ్చింది. అంటే ఆ నెగిటివ్ అనేది ఆటోమేటిక్గా ఎగిరిపోయి ప్రతిదీ పాజిటివ్. అంటే ఇంతకుముందు ఏదైనా అనారోగ్యాలు వస్తాయేమో, ఏదైనా బాగాలేంటి వస్తుందన్న మనసు ఈరోజు నువ్వు అద్భుతంగా ఉంటావు హరి, నువ్వు ఆరోగ్యంగా ఉంటావని నా మనసే చెప్తా ఉంది. ఇంతకుముందు ఎప్పుడన్నా చనిపోతామేమో ఈ పిల్లలు ఏమవుతారన్న ఆలోచనలు ఉండేది. తర్వాత ధ్యానం ఎప్పుడైతే ఈ క్లాసులు చెప్తూ ధ్యాన ప్రచారాలు స్టార్ట్ చేసిన తర్వాత ఇన్ని సంవత్సరాలు నువ్వు జీవిస్తావు ఈ భూమి మీద, అద్భుతంగా ప్రజలకు నువ్వు కూడా బోధనలు చేస్తావు అనే పాజిటివ్ ఆలోచనలు తప్ప నెగిటివ్ ఆలోచనలు లేవు. అంటే అద్భుతమైన ఇది సర్వరోగ నివారణ అని చెప్తున్నారు కాబట్టి అది నాకు నిజమైంది. ఈ 7 సంవత్సరాల నుంచి ఒక గ్యాస్ ట్రబుల్ కానీ ఒక ఇది కానీ ఏది నా పిల్లలుగా నా జీవితం కానీ అద్భుతంగా ఉంది. ఈ ధ్యానాన్ని మించింది ప్రపంచంలో మరొకటి లేదు అని తెలుసుకున్నాను. చిన్నవి అనారోగ్యాలు ఉన్నా కానీ టాబ్లెట్స్ లేకుండా నాకు నేనే నయం చేసుకుంటూ నాతో నేను అద్భుతంగా జీవిస్తున్నాను. ఎలా అంటే ఇది నాకు ఇష్టమైన మాట ఏంటంటే స్వామి రామ అనే హిమాలయ యోగి అనే బుక్లో స్వామి రామ రాస్తున్నారు. స్వామి రామ ఏంటంటే స్వామి రామ వాళ్ళ గురువు గారు ధ్యానంలో ఉండేవాడు. ఆయన ధ్యానంలో ఉన్నప్పుడు ఆ రోజుల్లో రాకుమారులు ధనవంతుల పిల్లలు స్వామి రామ వాళ్ళ గురువు గారిని కలవాలని వచ్చేవాళ్ళు. అప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళు అహంకారంతో మీ గురువుగారిని మేము కలవాలి అంటే ఆయన ఈ అహంకారంతో మా గురువుగారు మిమ్మల్ని కలవరు, మీరు మళ్ళీ రండి అని పంపించేవాడు. అలా పంపించేస్తూ ఒకసారి గురువుని అడుగుతారు, ఈ ధనవంతుల పిల్లలు ఈ రాకుమార పిల్లలు మిమ్మల్ని కలవాలని వస్తున్నారు కానీ మీరు మొదటికి వాళ్ళకి అవకాశం ఇవ్వడం లేదంటే ఆయన స్వామి రామ గురువే ఉంటారంటే నా స్నేహితుడితో నేను హాయిగా ఉన్నాను కదరా, వాళ్ళందరితో నాకేం పని, వాళ్ళు వస్తారు ప్రాపంచిక కోరికలు అడుగుతారు అవి నేను తీర్చలేను అంటాడు. అంటే ఏంది నాతో నేను హాయిగా నా స్నేహితుడితో నేను హాయిగా ఉన్నాను కదా అన్నాడు. తర్వాత ఆ రాకుమారుడు ఆ దుఃఖంలో ఇదయ్యి బాగా కొద్ది రోజుల తర్వాత ఆ గురువు గారిని కలవడానికి మళ్ళీ వస్తాడు ఆ దుఃఖాన్ని పోగొట్టుకునేదానికి. అప్పుడు ఆ వినయంతో స్వామి రామ గారు మీ గురువుగారిని కలవాలంటే ఆ వినయం చూసి గురువుగారి దగ్గర తీసుకెళ్తాడు. గురువుగారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆ గురువు దగ్గరికి వెళ్ళి గురువుగారు మీరు ఒంటరిగా ఉన్నట్టున్నారు అంటాడు. నేను ఒంటరిగా లేను, నువ్వు వచ్చిన తర్వాత ఒంటరి అయ్యాను అంటాడు. అంటే ఏ మనిషి అయినా కానీ ప్రపంచంలో మెడిటేషన్ ధ్యానం బాగా సాధన చేస్తే తనతో జీవితాంతం హాయిగా జీవించచ్చని నేను తెలుసుకున్నాను. అనారోగ్యాలు కూడా పోగొట్టుకోవచ్చని నేను తెలుసుకున్నాను. ఈ నెల్లూరుకి విచ్చేసిన పిఎంసి టీంకి వాళ్ళందరికీ పిఎంసికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పత్రి సార్ని నేను ఫస్ట్ టైం వచ్చి గూడూరులో చంద్రశేఖర్ అన్న వాళ్ళ పిరమిడ్ అప్పటికి అంటే గూడూరులో పిరమిడ్ కట్టలేదు. ఫస్ట్ టైం ఒక సిఆర్రెడ్డి కళ్యాణ మండపంలో అనౌన్స్ చేశారు. అప్పుడు ఫస్ట్ టైం గురువుగారిని పత్రి సార్ని నేను చూశాను. తర్వాత వచ్చి మిలిటరీ గ్రౌండ్లో కూడా ఒకసారి ఒక మీటింగ్ జరిగింది, అప్పుడు కలిశాను. కానీ గురువుగారిని కలిసేవాడిని కానీ ఒక ఫోటో కూడా తీసుకోలేదు. ఎందుకంటే నేను నిజంగా సత్యంగా ధ్యానం చేస్తుంటే గురువుగారే నన్ను పిలుస్తారు కదని చెప్పి ఆలోచన ఉండింది. అలా అంటే అది నాకు మిస్ అయింది, అదొక బాధ. అట్లా గురువుగారితో అట్లా 2 times నేను కలిశాను. మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న పిఎంసి ఛానల్తో భాగస్వాములు కండి. ద పిఎంసి ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932.